దంపతుల మధ్య గొడవలు సహజం. కలహాలు లేని కాపురాలు ఉండవని పెద్దలు అంటూ ఉంటారు. భార్యాభర్తలు గొడవ పడినా కాసేపటికే కలిసిపోతారు. ఎంత పెద్ద సమస్య అయినా ఓ 10 నిమిషాలు కూర్చుంటే పరిష్కారం దొరుకుతుంది. కానీ నేటి సమాజంలో చాలా మంది విచక్షణ కోల్పోతున్నారు. చిన్న కారణాలకే గొడవలు పడుతూ దాడులకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో వారికి అర్థం కావట్లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అటువంటి ఘటన చోటు చేసుకుంది. భార్యపై కోపంతో ఓ భర్త ఏకంగా ఇంటికే నిప్పు పెట్టాడు. రాజన్న సిరిసిల్ల తంగళ్లపల్లి మండలం పద్మనగర్ గ్రామానికి చెందిన బాలపోసయ్య, రాజేశ్వరి దంపతులు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం కూడా గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలపోసయ్య భార్యపై ఇంటిపై కిరోసిన్ పోసి తగలపెట్టాడు. ఈ ప్రమాదంలో భార్య భర్తలకు స్వల్ప గాయాలు కాగా ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం వారు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొడవ పడితే సర్దుకుపోవాలి కానీ ఇలా ఇల్లు తగలబెట్టుకుంటారా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంటే నేను అన్నం పెడతా అంటే వద్దన్నాను అన్నాడు. అని అంటే నేను తింటా అనేసి తిన్నాడు. ఇక నువ్వు నా జీవితం పాడు చేసినావు అది దానని నన్నంటే నేను కూడా అన్నా. అంతే ఇక కిరోసిన్ తీసుకొని వచ్చిండు, మొత్తం పోసిండు, ఇగో నా మీదంతా పోసిండు. నేను ఎందుకు సిలిండర్ల గురించి బయటకు వచ్చిన కానీ అప్పటికే మొత్తం పేలిపోతుంది. మా ఆయన ఏం పేరు? బాలపోసయ్య.